నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మోస్ట్ అవైటెడ్ ఫిలిం స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నియర్లీ 4 years అవుతోంది. సో ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అవుతోంది. అయితే ఇంకా షూటింగ్కి వెళ్తారు అనగా దీపికా పదుకొన్ని హీరోయిన్గా తీసుకున్నారు. తర్వాత కొన్ని మార్పులు చేర్పుల వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఆ అమ్మాయిని తీసేసి ట్రిప్తి డిమ్రీని సెకండ్ టైర్లో ఉన్న బాలీవుడ్ యాక్ట్రెస్ని ఆ అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అయితే దీనికి కక్ష కట్టిన దీపికా పదుకొనే స్టోరీని మొత్తం లీక్ చేయించింది వాళ్ళ పిఆర్ టీమ్తో అని కొంతమంది కొన్ని ఆర్టికల్స్ రాసుకుంటూ వచ్చారు. దానికి రిప్లైగా సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఫుల్ వైరల్గా మన ట్వీట్లో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. వెన్ ఐ నరేట్ ఏ స్టోరీ టు అన్ యాక్టర్ ఐ ప్లేస్ 100% faith. There is an unsaid NDA, non-disclosure agreement between us. But why doing this? You have disclosed the person that you are. Putting down a younger actor and ousting my story. Is this what your feminism stands for? As a filmmaker, I put years of my hard work behind my craft for me. Filming is everything. You did not get it, you won't get it, you will never get it. ऐसा करो अगली बार पूरी कहानी बोलना क्योंकि मुझे జరా భీ ఫరక్ నహీ పడతా అని అయితే ఆయన పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఈ ట్వీట్కి సంబంధించి ఏంటి అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాస విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో చూసారు, చదివారు కదా. సో ఏంటి దీని వెనకున్న స్ట్రాటజీస్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఏంటి? యాక్చువల్లీ గతంలో కూడా ఒక సందర్భంలో నన్ను అడిగితే ఒక 2-3 వారాల క్రితం దీపికా పదుకొనే స్పిరిట్ అనే అంశం వచ్చినప్పుడు నేను చెప్పే తను లేదు అని. ద రీజన్ తను లేదని అప్పుడు ఎందుకు చెప్పాను అంటే ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాకే వీళ్ళకి వద్దు అనుకోవడం జరిగింది. ఇది రీసెంట్ ఇష్యూ కాదు, ఎప్పుడో అయిపోయింది ఇది. కాకపోతే ఇప్పుడు రీసెంట్ ఇష్యూస్కి ఏమైందంటే సందీప్ అందరికీ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. అంటే మళ్ళీ క్యాస్టింగ్ ఓపెన్ చేశాడు. అది కాస్త దీపిక మేనేజర్కి తెలిసింది. అలా క్యాస్టింగ్ ఓపెన్ చేసేసరికి దీపిక లేదనే వార్తలు వస్తాయి. ఆల్రెడీ ఈ సినిమాలో 2-3 హీరోయిన్లు ఉన్నారు, ఒక అమ్మాయి నెగిటివ్ షేడ్ చేస్తుంది, ఇంకొక అమ్మాయిని తీసుకున్నారు, ఇలాంటి వార్తలు ఉన్నాయి. అయినప్పటికీ దీపిక లేదు అనేది బాగా వైరల్ అవుతుంది. అది సందీప్ ముందుకు తీసుకెళ్తున్నాడు, వాళ్ళ వర్గం ఇలా చెబుతుంది అని దీపిక మేనేజర్కి తెలిసింది. వాళ్ళు ఏం చేశారు అంటే ఉమెన్ కార్డ్ని రేస్ చేసి మేము ఇక్కడ నుంచి తప్పుకోవడానికి కారణం ఇది అని బయటపెట్టారు. అసలు సందీప్ నుంచి మిస్టేక్ ఏం లేదు, బేసిక్గా చెప్పాలంటే మిస్టేక్ ఏం లేదు. ఇన్ సెన్స్ ఆయన చెప్పడం మరి తప్ప రైటా అంటే అఫ్కోర్స్ ఒక హీరోయిన్ వెళ్ళిపోయింది తన ప్రాజెక్ట్ నుంచి, ఆమె కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేశాడు. ఆవిడ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో కూడా పర్వాలేదులే, మనది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది కదా అని చెప్పేసి దే యాక్సెప్టెడ్. అంతా అయిపోయిన తర్వాత ఇక మనం ఈ చిల్లర చర్చలు వచ్చే దగ్గర చెడింది. కొన్ని అవసరమే, కొన్ని అనవసరం చెప్పాలి అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్లకి 2 క్యారీవ్యాన్లు అవసరమే. ఎందుకు అంటే ఒక దాంట్లోనే మేకప్, ఫుడ్ అండ్ కాస్ట్యూమ్ చేంజింగ్ అవ్వదు. మేకప్ ఓ సైడ్, ఫుడ్ ఓ సైడ్ వేస్తే ఇంకొకటి ఎస్పెషల్లీ కాస్ట్యూమ్ చేంజింగ్కే కావాలి. బికాజ్ ఇటు లిప్స్టిక్ అంటినా ఆ డ్రెస్ వేస్టే, అటు సాంబార్ అంటినా ఆ డ్రెస్ వేస్టే, ఆ ఇరుకు పొజిషన్లో. సో ఇట్ షుడ్ బి ఫ్రీ. 2 క్యారీవ్యాన్లు అవసరం, అంతకు మించి అడగడం అనవసరం. మాకు ఇంకా అంటే వాళ్ళ స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం. నా సామాన్లు అందరికీ కనబడొద్దు, మాకు ఇంకో 2 అది ఇవ్వండి ఇది ఇవ్వండి, అట్లా చేయండి ఇట్లా చేయండి, నా స్టాఫ్ని నన్ను ఎలా చూస్తారో వాళ్ళని అలాగే చూడాలి, ఇట్లాంటి కొన్ని ఉంటాయి లిటిగేషన్. పైగా చిల్లర విషయంలో ఇంత కావాలి ఇన్ని డేస్కి, లేదండి మేము ఇంత అనుకున్నాం, లేదు ఇంత కావాలి. అప్పుడు మాటలు ఎలా డొర్లుతాయంటే యాక్చువల్గా వీళ్ళు మాట్లాడరు, ఈ మేనేజర్లు మాట్లాడుకునే మాటలు. ఈ సీన్ ఇలా చేయాలి, ఈ సీన్ ఇలా చేయాలి అంటే సందీప్ వంగకి కొన్ని బోల్డ్ సీన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆయన సినిమాలో, మనందరికీ తెలిసిన విషయమే. అయితే నువ్వు ఇచ్చేదానికి ఇది చేయడమే ఎక్కువ, అవన్నీ ఎవడో చేస్తాడు లాంటి మాటలు ఈ మధ్యవర్తులు మాట్లాడతారు. పైన వాళ్ళు అనరు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు ఈ డిస్కషన్లు వచ్చేటప్పుడు. వీళ్ళకి ఏంటంటే మధ్యవర్తి బ్రోకర్ పనులు చేసే వాళ్ళ మైండ్ సెట్లు కూడా అట్లాగే వేసేస్తాయి. సరైన లాంగ్వేజ్ ఉండదు. అవతలోని కన్విన్స్ చేయడమే డ్యూటీ అనుకుంటారు, కానీ అలా కన్విన్స్ చేసి అవతలోడు చెప్పడం వినడం కూడా మానేశారు. బేసిక్గా కొంతమంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, పేపర్ యాడ్లు వేసే వాళ్ళు కానీ చెప్పేది వినరు. వాడు చెప్పాలనుకుంది మొత్తం చెప్పేస్తాడు, రండి ఇంకేంటి రాసేయమంటారా అంటాడు. ఇట్లాంటి పొజిషన్స్ ఉంటాయి వాళ్ళకి. మైండ్ అంత ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ అనే అంటాను నేను.
బికాజ్ ఓనర్స్కి ఎంప్లాయీస్కి ఎప్పుడు అదే తేడా ఉంటుంది. ఓనర్స్కి ఏంటంటే 360 degrees ఆలోచిస్తాడు, ఎంప్లాయీ మైండ్ అక్కడే ఉంటుంది. సో ఈ మేనేజర్లు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రాజెక్టులు చెడిపోతాయి. ప్రాజెక్ట్ నా వల్ల చెడింది అంటే మళ్ళీ మా మేడం ఎక్కడ నన్ను ఏమంటుందో అని చెప్పేసి ఆవిడకి ఎక్కిస్తారు, ఇటు వీళ్ళకి ఎక్కిస్తారు, అటు వీళ్ళకి పెట్టి వీళ్ళు దులుపుకుంటారు చేతులు. ఇలాంటి పొజిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ జరిగింది కూడా ఇదే సిచ్యువేషన్. దీపికకు సంబంధించి యాక్చువల్గా 3-4 months బ్యాకే వీళ్ళు ఏమనుకున్నారంటే కొన్ని సీన్స్, ఇంటిమసీ సీన్స్ ఉంటాయి, ప్రభాస్తో గిమాన్స్లు ఉంటాయి. ప్రభాస్ ఉన్నా లేకున్నా నిన్ను నేను ఒకలాగా అనుకున్నాను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పఠాన్లో చేసి చూపించావు బికినీ వేసుకొని, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు బికినీ వేసావు. బాలీవుడ్కి ఇట్స్ ఓకే, బాలీవుడ్ వాళ్ళు పెద్దగా దాన్ని, బాలీవుడ్కి టాలీవుడ్ కాదు, ఇప్పుడు మంది పాన్ ఇండియా, ఇంకా బాలీవుడ్ అనేది లేదు. అంటే షీఈ్ బాలీవుడ్ యాక్ట్రెస్ కదా. వాట్ ఎవర్, తను ఏమైనా ఒక సినిమాకి చేసావు, మా సినిమాకి కూడా చేస్తావన్న నమ్మకంతో నేను నిన్ను అలా ఊహించుకున్నా. నువ్వెవడు ఊహించుకోవడానికి నా గురించి? నువ్వు నాకు ముందు చెబితే నేను ఓకే చేయాలి. ఎన్డీఏ అగ్రిమెంట్ ఉన్నా కూడా ఎందుకు ఇలా చేయడం అనేది ఆయన మెయిన్ అంటుంది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. సో అవి కొన్ని ఉంటాయిలే, లీగల్ ఫార్మాలిటీస్. నేను అదే చెప్తున్నా కదా, వీళ్ళకి ఎప్పుడు ఓనర్స్కి ఎప్పుడు ఉండదు, మధ్యవర్తులు చెడదొబ్బేవే ఉంటాయి. ఈవెన్ ధనుష్ నయనతారకి గొడవ విషయంలో కూడా మధ్యవర్తులే కారణం. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఒక మాట అనుకుంది లేదు, వీళ్ళు పెట్టిన పెంటే అది. నెక్స్ట్ ఇక్కడ కూడా జరిగింది ఇదే. ఇది ఒక 3-4 నెలల క్రితమే ఇంకా వద్దులే అనుకునే స్టేజ్కి వచ్చింది. కాకపోతే సందీప్ వంగ ఆమె తప్పుకున్నట్టు ఉంటుంది, నేను తీసినట్టు ఉండాలి. బికాజ్ సందీప్ కూడా ఈగో ఏమి తక్కువే ఉండదు. ఒక డెసిషన్ నేను తీసుకొని ఈగో అనిపిస్తుంది సందీప్కి, ఇట్స్ ఎన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ సంథింగ్. ఆఫ్ కోర్స్ yes sir, హీ నీడ్స్ ఇట్. ఎవరికైనా అది ఉంటుంది. నేను అందుకే ఇప్పుడు మీరు చాలామంది విశ్వక్సేన్ని, విజయ్ దేవరకొండని ఇలాంటి వాళ్ళని పోగరు వాగరు అన్నా నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. ఎవడిష్టం వాడిది, వాళ్ళకి ఉండాలి అంతే. వీడికి యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు కొంచెం డౌన్ లో ఉంటే తొక్కుతారని తెలుసు వాళ్ళకి, వాళ్ళు తలెగరేసుకొని ఉంటారు. సో ఇప్పుడు మొన్న రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పెట్టాడు, నువ్వు తీసుకున్న నిర్ణయం బాలీవుడ్ని షేక్ చేస్తుంది అని. ఎస్, అదే ఇప్పుడు సందీప్ వంగ తీసుకున్న నిర్ణయం. ఓపెన్గా చెప్పాడు, పోతే పో అన్నట్టుగా. అంటే ఇక మనం ఒక మనిషిని వద్దు అనుకుంటే ఇంకా ఎట్లా అయితే ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తాం, ముందు వెనక ఏం చూసుకోవాలి, వాళ్ళ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, మనం ఏమన్నా చెబితే ఎవరేమనుకుంటారు, ఇవే ఉండవు. నేను ఇంకో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఉన్న కాన్ఫిడెన్స్కి ఆల్మోస్ట్ టైటిల్ రిలీజ్ చేశాడు. ఓకే, ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆయన. స్టోరీని సైతం చెప్పేస్తాను అంటున్నాడు. చెప్తే మొత్తం చెప్పు, అదే నేను చెప్తా స్టోరీ అంటున్నాడు ఆయన, అంత డేర్గా. అసలు ఇది అయింది, ఆ స్టోరీ చెప్పుకోవాలన్న ఉత్సుకత కాదు, ఏమైంది అంటే డేర్గా. అదే ఆ డేర్ కారణం ఒకటి ఉంది. ఈ అమ్మాయి బయటకు వచ్చింది, తను ఉమెన్ కార్డ్ యూస్ చేసింది ఫస్ట్. ఏంటది, చాలా ఇంటిమసీ సీన్స్ ఉన్నాయి, బలవంతంగా మమ్మల్ని అది చేయమంటున్నారు అని చెప్పుకునే క్రమంలో ఎలాంటివి అని అడుగుతారు కదా. అసలు నాకు చెప్పిన స్టోరీ ఇది, ఇక్కడ ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి నార్మల్ తెలుగు స్టోరీ అనేది చెప్పిందంట. దానికి అంటే ఈ కథకు అంత అవసరం లేదు, కావాలనే నన్ను బలవంతంగా ఇందులో ఇలా చేయమని ఇబ్బంది పెడుతున్నారు లాగా తను ప్రొజెక్ట్ చేసింది. ఈ ప్రొజెక్షన్లో ఏమైందంటే కొంచెం కథ లీక్ అయింది, ఇది లీక్ అవ్వకూడదు కదా. సో సందీప్ దాన్ని సవాల్ చేస్తూ ఏమన్నాడంటే, నువ్వు మొత్తం కథ చెప్పుకో, నాకేం పెద్ద ఇది కాదు, నువ్వు చెప్పకపోతే చెప్పు, నేనే చెప్పుకుంటా, అయినా సరే ముందుకు వెళ్తా. నెక్స్ట్, నిన్ను తీసేసానంటే నీ స్థాయిలో ఇంకో కత్రినానో లేకపోతే ఇంకెవరినో పెట్టుకోవాలని నేను అనుకోను. ఫస్ట్ ఇన్ బాలీవుడ్ నేనేం చేస్తానంటే నా సినిమాలోనే సెకండ్ కేటగిరీ చేసినటువంటి ఆమెని నీ పొజిషన్లో పెట్టి తీస్తాను, ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో అన్నట్టుగా తృప్తిని తీసుకొచ్చి దాంట్లో ప్లేస్ చేశాడు. తృప్తి మరి ఇది ఓవరాల్గా జరిగిన సీనరీ. అదే లాస్ట్లో ఒకటి ఏదో పెట్టాడు, సంథింగ్ ఒక సామెత చాలా ఇదిగా పెట్టాడు, హిందీలో రాశాడు. దాని అర్థం కోపంగా ఉన్న పిల్లర్ని గిక్తుందంట గోర్లతో, అట్లా పోల్చి రాశాడు దాన్ని. అది చాలా ఫన్నీ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు పిల్లో కుక్కో దానికి ఏదన్నా ఇప్పుడు బెడ్ మీద ఉందనుకో, నిన్ను చూసి అంటారు, అంటే నువ్వేం చేయలేవు, నీ గోర్లకి ఏమవుద్దో నీకు తెలియదు, నువ్వేం డ్యామేజ్ చేస్తున్నావో, నీ ఓనర్ వచ్చి నిన్ను 2 పీకుతాడో కూడా నీకు తెలియదు. బట్ అంటే సంబంధం లేని దాన్ని మీద నీ కోపం చూపిస్తావు, సంబంధం లేని దానిపైన నీ కోపం, అది వస్తువో లేకపోతే ఇంకేదో వాట్ ఎవర్, దానికి అర్థం కూడా ఉండదు, నీ చావు నువ్వు చావు అన్నట్టుగా సింపుల్గా పెట్టేశాడు. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా దీపిక తన లాంటిది కాదు,
బేసికలీ. ఈవెన్ సందీప్ కూడా అట్లాంటి వాడేం కాదు. సందీప్ తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే. దీపిక దగ్గర చెడింది ఆ మధ్యవర్తుల వల్ల. ఆ పిఆర్ హ్యాష్ ట్యాగ్ డట్టి పిఆర్ సంథింగ్ ఏదో రాసి పిఆర్ టీమ్ చేసినటువంటి పెంటకే ఇక్కడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. పైగా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ పిఆర్కి సపోర్ట్ చేయకూడదు, బట్ చెయ్యాలి. అంటే ఇప్పుడు ఓకే అమ్మాయి ఉమెన్ పెళ్ళయింది, పెళ్ళైన తర్వాతేగా పటాన్ చేశారు. అదే అంటున్నాను నేను, పిల్లల్ని కూడా కన్నారు ఆవిడ. సో అట్లీస్ట్ అండ్ నీ ప్రెగ్నెన్సీ టైంకి గౌరవం ఇచ్చే కదా సినిమాని ఆపుకున్నారు. దెన్ నీకు ఇవ్వాల్సిన మర్యాదలు అన్నీ ఇచ్చారు. దాన్ని నువ్వు ఏం చేసుకున్నావు అంటే నీ పిఆర్ టీం దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేశావు. అంటే ఇంచుమించు నీ రెమ్యునరేషన్ ఎంతో దానికి ఏమాత్రం తగ్గకుండా నీ స్టాఫ్కి ఇవ్వాల్సిన అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తెలుగుకి బాలీవుడ్కి మంచి సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి బాహుబలి తర్వాత నుంచి. వాళ్ళు ఎలా ఉన్నా మన వాళ్ళ మీద వాళ్ళు ఎన్ని స్ట్రాటజీస్ ప్లే చేసినా తెలుగుని తొక్కాలనో తెలుగు వాళ్ళని నలపాలనో మనోళ్ళు ఎప్పుడు కూడా బాలీవుడ్ని ఎప్పుడు గౌరవిస్తూ వస్తున్నారు. అక్కడికి వెళ్ళి సినిమాలు తీస్తున్నారు, కొంచెం ఎంత ఓకే కలివిడిగా ఉంటున్నారు. బట్ వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచో ఆ వంకర దృష్టి అనేది తెలుగు మీద ఉంది. ఎప్పటికైనా అంటే ఇంకొకటి, కథలో వేలు పెట్టినా సందీప్కి నచ్చదు. కథలో వేలు పెట్టడం అంటే కథలో వేలు పెడితే ప్రభాస్ని ఒప్పుకోడంట. ఐ మీన్ కథలో వేలు పెట్టడం అంటే మీకు తెలిసింది అదే. ఇండైరెక్ట్గా వేలు పెట్టే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, కాస్ట్యూమ్స్ ఎలా కావాలో చెప్పండి, నా డిజైనర్ చేస్తారు. నీకు మేకప్ ఎలా కావాలో చెప్పండి, నా మేకప్ మ్యాన్ వేస్తాడు. నీకు హెయిర్ స్టైల్ ఎలా కావాలో చెప్పండి, మా వాళ్ళు వేస్తారు. మరి నేను పెట్టుకున్న వాళ్ళందరూ నాకు ఎలా కావాలో నేను కొంతమందిని పెట్టా, వీళ్ళు మాత్రమే నీకు ఇస్తారు. నో 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 ఎవరు పడితే వాళ్ళు నా మీద చేయడానికి వీల్లేదు, నాకు పర్సనల్ స్టాఫ్ ఉంది, వీళ్ళే చేస్తారు. నువ్వు నీ సీన్కి ఎలా కావాలో చెప్పు, వీళ్ళు చేస్తారు. వీడియో డిసైడ్ చేయడానికి నీ సీన్ని అనేది. అంటే కథలో వేలు పెట్టడం అంటే ఇట్లాంటివి కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. రైట్. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ ఇష్యూ వల్ల ఇలా రేస్ చేయడం వల్ల టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అవుతుందా? చిచి ఏమీ అవ్వదు. ఇక్కడ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను. అంటే ఇది విన్నప్పుడు నాకు ఎలా ఉంటుందంటే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. నేనెత్తే ఫిలింలో నన్ను పెట్టి సినిమా నిన్ను కాకపోతే ఏదో పెట్టి సినిమా తీస్తానని డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందంది. అంతా అట్లా అనిపించింది నాకు ఓవరాల్ సినారీలో. అట్లేం లేదు, కొన్ని అవసరమే. అప్పట్లో కత్రీనా డిమాండ్ చేసినప్పుడు కూడా వీళ్ళు అలిగారు, కానీ పద్ధతిగానే అడిగింది. అంటే నువ్వు మల్లీశ్వరి సినిమాలో ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి అట్టా లేవమన్నందుకు ఆ పిల్ల నేను ఈ క్లోరిన్ వాటర్లో దూకను, నాకు మొత్తం మినరల్ వాటర్ పెట్టండి అనింది. తన ఇష్టం అది. ఇట్లాంటివి యాక్సెప్టబులే, ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అంత ప్రేమించుకుంటారు. నువ్వు అతి అడగకూడదు. నీకు చేసే మర్యాదలే నీ చుట్టూరు అందరికీ చేయాలి అని చేయించుకో, తప్పలేదు. అది నీ ప్రొడక్షన్ ఉన్నప్పుడు చేసుకో. పక్కోడి ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు నీ రూబాబు పనికిరాదు. అండ్ ఓవరాల్గా దీపిక వర్సెస్ సందీప్ అంటే సందీప్ వర్సెస్ పిఆర్ అయిపోయింది అంతేనా? అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆవిడ వచ్చింది అంబానీ పెళ్ళికి, సింగర్ని తీసుకొని వచ్చారు, ఆవిడ పేరేంటో మర్చిపోయారు, సంథింగ్ ఉంది. ఆ పిల్ల వచ్చింది. ఆమె సామాన్ చూసావుగా, ఒక ట్రైన్ వెళ్ళినట్టు వెళ్ళింది ఉన్న 4-5 రోజులకే. అంటే ఏమో వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా చూపించుకుంటారు. అది అంబానీ కాబట్టి భరించాడు, పిలుచుకున్నాడు కాబట్టి. ఈ ప్రొడ్యూసర్ నువ్వు కూడా అలాగే తీసుకొస్తున్నావు అంటే దీపిక ఏదో ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడిగింది, 20 crores డిమాండ్ చేసింది, 6 hours పని చేస్తాను. సిసిసి వర్క్ అవర్స్ని రెస్పెక్ట్ చేస్తాం. ఏంటది, ఇప్పుడు నువ్వు ఒక మదర్వి, ఇంతకుముందు హీరోయిన్ వేరు, ఇప్పుడు నువ్వు ఒక మదర్వి అండ్ నీకు చిన్న బేబీ ఉంది, నీకు ఆ బాండింగ్ అవసరం. నేను 6 గంటలకు వెళ్ళిపోతా అంటే ఎక్స్క్యూజ్, ఇట్స్ ఓకే. అప్పుడు డిస్కషన్స్ అప్పుడే కట్ చేసి ఉండాలి కదా దీపిక. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏంటి వెళ్ళిపోవడం అనేది. ఇక్కడ నేను అది మళ్ళీ చెప్తున్నాను, చెప్పారా, ఈ మధ్యవర్తులు ఉంటారు కదా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్బ్యాలెన్స్డ్ పీపుల్, వీళ్ళు పెట్టే దరిద్రాలే తప్ప దీపికకు తెలియదా మాత్రం. షీ నోస్, తనకు అవన్నీ తెలుసు. అండ్ అర్థం చేసుకునే క్యాపబిలిటీ కూడా వంగ దగ్గర ఉంది. ఇప్పుడు తన మదర్, తనకంటూ కొంచెం ప్రైవేట్ స్పేస్ కావాలి, గౌరవంగా ఇస్తారు, నష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్స్ట్రాలు అవి ఇవి ఉంటాయి, ఏవేవేవో అడ్డమైనవన్నీ అడిగితే ప్రతిదీ భరించలేరు. ఎందుకంటే ఆ సినిమాకి ఇంత కావాలని మేము అనుకున్నాం, అది అంత అవసరం అని కూడా తెలుసు. అంతకు మించి ఇవ్వడానికి కూడా ఓకే, కానీ మరీ మితిమీరి ఇవ్వడానికి నాట్ ఓకే. అయితే ప్రభాస్ ఫిలింలో గతంలో కూడా బాహుబలి కూడా ఇలాగే శ్రీదేవి గారిని అనుకోవడం, సడన్గా చేంజ్ అయ్యి క్యారెక్టర్ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. ఫిలిమే నాట్ ఓన్లీ తర్వాత లక్ష్మి దగ్గర కూడా వెళ్ళింది, ప్రభాస్కి నేను తల్లినేంటి అని ఆవిడ కూడా ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేయాలనుకుంటున్నాను కొంచెం కామెడీగా చెప్పింది. ఆ సినిమా దాని ఇష్యూ వేరు, కానీ ఇక్కడైతే ఒక గొడవే జరిగింది. అక్కడ పిఆర్ టీంలకి వాళ్ళకి సంబంధం. బట్ ఇదే రెస్ట్రిక్షన్స్ బాలీవుడ్ ఫిలిమ్స్కి చేస్తారా వాళ్ళు?
అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్? ఇప్పుడు ఇదే స్పిరిట్ ఫిలిం నాట్ ఓన్లీ ప్రభాస్, నాట్ ఓన్లీ సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్లో వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళ హీరోతో ఏదో చేస్తున్నారు సబ్జెక్ట్, బట్ సేమ్ సబ్జెక్ట్ వినింది, కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుందా? ఇంకా అక్కడ ఏంటంటే ఈవిడ అడిగింది వాళ్ళు ఇస్తారు. అంటే మనం ఏమి లేదు, కంఫర్టా, తిండి పెట్టడం తప్పైందా? ప్రభాస్ గారు వచ్చినప్పుడు కల్కి టైంలో తెలుగులో ఏంటంటే మంచి actually మర్యాద చేశారు, but why? లేదు, ఇక్కడ తెలుగులో మన వాళ్ళ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఒప్పుకొని తీరాలి. హీరోయిన్లని హీరోలతో సమానంగా చూడరు. వీళ్ళకి 2 కోట్లు ఇవ్వడంటే కిందికి మీదికి 4 సార్లు ఆలోచిస్తాడు. హీరోకి 40 కోట్లు ఇవ్వడానికన్నా సరే పట్టుకెళ్ళి ఇప్పుడే షూట్ టికెట్లు రాలేదు హీరో వాళ్ళే కదా. ఎవరు చెప్పాడు టికెట్ వచ్చేది హీరో వల్ల? టికెట్లు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్సీ షో అనుకుందాం. నెవర్ హీరో, నేను అదే చెప్తున్నా. సో అండ్ సో లైటింగ్ స్టార్ డేట్లు కొనుక్కొని తర్వాత వాడి చుట్టూ కథలు అల్లుకొని వాడి వల్లే ఏదో వస్తుందన్న భ్రమలో ఇంకా బ్రతకండి. ఏ హీరో వల్ల ఏది ఒరిగిందేం లేదు. మీరు ఇస్తున్నారు ఆ అతి వినయాలు ఇవన్నీ మీరు ఇస్తున్నారు, అవసరం లేదు. హీరోకి ఎంత హీరోయిన్ నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు రోల్? మరి ఆమె వచ్చి పాటలకే డ్యాన్స్ వేసి పొమ్మని అంటున్నావు, సరే అంటుంది. తనకు కూడా ఒక కెరీర్ ఉంటుంది ఇండస్ట్రీలో. ఒక నటుడు ఎలా వస్తాడో ఒక నటి కూడా అలాగే వస్తుంది. తనకు కూడా ఒక కెరీర్ ఉంటుంది. నువ్వు ఆ కెరీర్ని 3 సినిమాలకే తొక్కేస్తావు, పాటలకి పరిమితం చేసి, లేకపోతే 2 సీన్లకు పరిమితం చేసి, తర్వాత అవకాశాలు రావు. ఈ పిల్లి ఇంతే అంటారు. ఎందుకు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీస్తున్నాం కదా, తీస్తున్నాం. అది ఉమెన్ రెస్పెక్ట్ ఇచ్చి తీయట్లా, ఆవిడకున్న మార్కెట్ని క్యాష్ చేసుకోవడానికి తీస్తున్నావు. ఎప్పుడు ఎవడు రెస్పెక్ట్ ఇవ్వట్లా, ఎవ్వడు ఇవ్వట్లా. అందుకనే నయనతార లాగా ఉండాలి, పర్ఫెక్ట్గా అలా ఉంటేనే సెట్ అవుతుంది. మీకు ప్రమోషన్లకి రావాలి, పిలిచిన ప్రతి చోటికి రావాలి, ఇంటర్వ్యూలకు రావాలి, అన్నీ చేయాలి. కానీ హీరోలతో సమానంగా మాత్రం చూడరు. ఒక హీరోయిన్ పోతే అది పోతుంది చూడు అంటాడు, హీరో వస్తే బాబు గారు అంటావు, అదొచ్చిందా అంటావు. చూసే విధానంలోను మాట్లాడే విధానంలోను. మీరు అంటోంది రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ గురించి, నేను అంటోంది టికెట్స్ మోస్ట్ ఆఫ్ ది చీరుతాయి. అండర్ తొక్కలో ఫ్యాన్స్. నేను ఎప్పుడు నమ్మనిది హీరోకి సమానంగా హీరోయిన్స్. ఇప్పుడు మరి వెంకటేష్ ఉన్నప్పుడు సౌందర్యలు, మీనాలు, నగ్మాలు, రోజాలు వీళ్ళందరూ చీల్చలా ఈక్వల్గా? శుభలగ్నం లాంటి సినిమాలు అటు జగపత్ బాబు ఇటు ఆమెని కలిసి చీల్చలా? దెన్ వీళ్ళకి ఉంటారు, వాళ్ళకి అప్పుడు కథ ప్రాధాన్యంలో ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు హీరో చుట్టే తిరగాలనుకుంటున్నావు, తిరుగు, నిన్నవడొద్దన్నాడు. అంటే బేసిక్గా ఉమెన్కి తక్కువ ఇవ్వాలనేం కాదు, ఆల్మోస్ట్ పే చేస్తున్నారు మన వాళ్ళు కూడా. డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఇంపార్టెన్స్ ఇవ్వాలని లేదు కదా. డబ్బులు ఇస్తున్నారు అంతే, ఏదో పడేస్తున్నారు ఇట్లా, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. 100 సంవత్సరాలు ఉన్న సినిమా చరిత్రకి ఈ లాజిక్ ఎందుకు అర్థం కాలేదు? ఐ మీన్ 2000s లోనే అయిపోయింది, తర్వాత హీరోలు స్టార్లు అయ్యారు కదా. నేను అంటుంది అది కాదు, రెమ్యునరేషన్ మ్యాటర్స్. ఇక్కడ రెమ్యునరేషనే. హీరోడు స్టార్ అయిన తర్వాత వాడిని చూసే జనాలు వస్తున్నారన్న భ్రమలో బ్రతికి ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోయింది. హీరోయిన్ల వల్ల కూడా ఉంటుంది అనేది ఇప్పటికీ అనుష్క, ఓ సమంత లాంటి వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఓ నయనతార లాంటి వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా బతుకుతున్నారు. ఓ త్రిష సెకండ్ ఇన్నింగ్స్లోనూ కూడా స్టార్గా ఉండింది. అది వాళ్ళల్లోనూ ఉన్నాయి, కానీ మనం అలా చూడం. ఒక 5 సినిమాలకు పనిచేసిందంటే యాంటీ హీరోయిన్. బాలీవుడ్లో అట్లా కాదు, 53 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ మాధురి దీక్షిత్ హీరోయినే. అక్కడ తను ఇంకా తల్లి పాత్రలు వేళ, అది సంగతి. మనం అలా చూస్తాం, మనం చూసే విధానం ఇలా ఉన్నప్పుడు అనుభవించాలి, తప్పదు. రైట్. ఒక తప్పు ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, తెలుగు ఇండస్ట్రీలోనే తప్పు ఉంటుంది. ట్రిప్పిడ్ మిరియం తీసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? తీసుకోవచ్చు, తప్పులేదు. ఆ పిల్లకి ఏం తక్కువ? తక్కువ అని కాదు నేను అంటుంది, మీ అభిప్రాయం. అంటే సడన్గా అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏది చెబితే అది చేసిన హీరోయిన్, తన కంఫర్ట్ ఆవిడతో ఉండింది. నీతో లేని కంఫర్ట్ ఇంకోరితో ఉన్నప్పుడు హ్యాపీగా పెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మంగళవారం డైరెక్టర్కి పాయల్ రాజ్పుత్కి ఉన్న బాండింగ్ RX100 నుంచి అట్లా కొంతమందితో ఉంటుంది. ఇప్పుడు నాగశ్విన్కి మాలవిక నాయర్కు ఉన్నట్టు కొంతమందితో ఒక బాండింగ్ ఉంటుంది. వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళతో సినిమాలు చేసుకుంటారు. రైట్. ఓకే, చూద్దాం అన్న దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.